హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మెయిన్ ఇంక ఇది జూలై నెల కదండి. జూలై నెలలో మనం మొక్కలు కటింగ్లు కానీ ఇంకా ఆగస్ట్ నుంచి మనకి వర్షాలు పడుతుంటాయి. మెయిన్ మనం చూడండి, కనిపిస్తున్నాయి కదా పూలు, ఇలాంటివన్నీ కటింగ్లు చేస్తేనే చాలా బాగుంటాయండి. ఈరోజు మెయిన్ మీకు చెప్పాల్సింది ఏమేమి సీడ్స్ పెట్టుకుంటే కటింగ్లు. ఇగోండి బెండ మొక్కలు కూడా నేను కట్ చేసేసుకున్నాను. అంటే అయిపోయాయి కదా, అయిపోయాక ఏంటంటే ఇలా కట్ చేసేస్తే కింద నుంచి మళ్ళీ మనకి గుబురుగా రావడం. ఇగోండి కాపు కూడా మళ్ళీ మనం బెండ మొక్కల్ని 2 తడవలుగా కూడా కటింగ్లు చేసేస్తే మన కింద నుంచి మనకి కంపోస్ట్ కానీ ఏమన్నా ఇచ్చేసారనుకోండి, కిచెన్ కంపోస్టు, మంచిగా కాపు అనేది మళ్ళీ స్టార్ట్ అవుద్దండి. ఇదిగోండి ప్రతిదీ నేను బెండ మొక్కలు ఏంటంటే 4-5 దాంట్లో పెడతాను. పెట్టినప్పుడు ఏంటంటే మనకి కనీసం ఒక తడవ కాకపోయినా మనకి హార్వెస్టింగ్ అంటే చూసుకుంటూ చేసేదిగోండి. ఇక్కడ హార్వెస్టింగ్కి వచ్చేసిందండి నాకు బెండకాయలు. మనం ఇలా కట్ చేసుకోవడం లాభం ఏంటంటే, ఇలా కట్ చేసి పెట్టుకున్నప్పుడు మనకు 2 మంచి ఇదిగోండి ఇలా కట్ చేసేసామనుకో కిందకి పైనుంచి గుబురుగా వస్తాయి. మనకి టబ్బులు కొంచెం ప్లేస్లో పెట్టుకునే వాళ్ళకి కూడా మంచిగా ఈజీ అవుతాయండి. అంటే తక్కువ ప్లేస్ ఉండేవాళ్ళు ఇలా తడవ మనం తీసి కొత్త మొక్కలు పెట్టుకునేటప్పటికి ఇలా మనం ఒక టబ్లో పెట్టుకునే తలకి ఇంకో టబ్లో మనకి బెండకాయ మొక్కలు అనేది అయినా కూడా అదే ప్రాసెస్ అండి. నేను కటింగ్లు ఎక్కువ కటింగే చేస్తాను. ఇగోండి మందారాలకి అన్నిటికీ కటింగ్ చేసేసానండి. చాలా రోజులైంది కదా మీకు గార్డెనింగ్ అంతా. ఇగోండి కొత్త మొక్కలు కూడా పెట్టాను. ఇగో చిక్కుళ్ళు, ఇదొక రకం మిరపకాయలు. నేను పచ్చిమిర్చి ఏంటంటే ఎప్పటికప్పుడు కట్ చేసేస్తూ ఉంటానండి. పచ్చిమిరపకాయలు కనీసం ఒక 2 సంవత్సరాల దాకా అయ్యే రీజ్ చేసుకుంటూ ఉంటాను. ఇలా మొత్తం కొంచెం మనకి ఇంక ఈ టైంలో మనం వర్షాలు పడుతున్నాయి కాబట్టి కటింగ్లు చేసేసుకుంటే మళ్ళీ ఇగోండి వంగ కూడా కట్ చేసేసాను. కట్ చేస్తేనే ఎప్పుడు కూడా మొక్కలు కట్ చేస్తూనే ఉండాలండి. కట్ చేస్తేనే గుబురుగా రావడానికి మంచి అవకాశం ఉంటుందండి. కట్ చేయకుండా ఉంటే ఇగోండి ఇలా పెరగకుండా పైకి వెళ్ళి కాపు అనేది ఆగిపోద్ది. ఇదిగోండి పైన ఆగిపోయినప్పుడు నేను ఇలా కట్ చేసేస్తాను. ఇగోండి ఒకటి సీటుకి వదిలేసాను. కింద నుంచి మనకి బెండ మొక్కలు అనేటివి చాలా బాగా వస్తాయండి. ఇలా చేసుకున్నాం అనుకోండి ప్రతి తడవ. ఇదిగోండి ఇట్లా అన్నీ కట్ చేస్తాను. హార్వెస్టింగ్ అయిపోగానే కటింగ్లు చేసేసుకుంటాను. పచ్చిమిరపకాయలు మొక్క కూడా చూడండి ఎంత గుబురుగా ఇట్లా ఉండాలి. ఎప్పుడు కూడా గుబురుగా ఉంటే మొక్కలు అనేటివి మనకి ఎక్కువ కాపు అనేటివి కూడా తీసుకుంటా ఉండి. ఇవే కాదండి ప్రతిదీ ఇదిగోనండి ఇవి కూడా కట్ చేసేస్తానండి. ఇగో చూడండి ఎంత బాగున్నాయో. ఒక చిన్న వీడియో తీయాలనిపించిందండి. చిన్న పార్ట్లలో పెట్టుకున్న గార్డెన్లో ఫ్లవర్స్ కానివ్వండి, ఇగోండి ఏది వేస్ట్ పోనీయకుండా చిన్న మట్టి కుండలు కానీ మనం గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ఫుల్ అవుతాయండి. ఒక చిన్న వీడియో తీయాలనిపించిందండి. మే నెలలో నేను పెట్టుకున్న మొక్కలు కూడా మనం ఈ నెలలో పెట్టుకోవాల్సింది చుక్కులు పెట్టేసుకోవచ్చు. బేర కానీ సొర కానీ ఇంకా మనకి వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఇవన్నీ స్టార్ట్ చేసేసుకోవచ్చు అండి. పెట్టుకునే గింజలు కూడాను మెయిన్ దొండ మొక్కలు కూడానండి కటింగ్ చేసేసుకోండి. ఇంకా మనకి వర్షాలు పడుతుంటాయి కదా, అందువల్ల దొండ మొక్కలు అన్నీ కట్ చేసేసుకుంటే దొండకాయలు కూడా కాపు అనేది స్టార్ట్ అయిపోతాయండి. ఇంకా దొండలు ఇవన్నీ కాకర కానివ్వండి ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి. ఇంకా మనకి ఎండాకాలం కొంచెం కాస్తుంటే కాకపోతే కాపు అనేది తగ్గద్ది కాబట్టి ఇప్పుడు ఇంకా చుక్కుళ్ళు ఇదిగోండి ఇవి గుట్టు చిక్కుడు అండి, పందిరి చిక్కుళ్ళు అవన్నీ ఇంకా పెట్టేసేసుకుంటే మనకి ఒక 3 నెలల నుంచి ఇంకా మనకి హార్వెస్టింగ్ రెడీ అయిపోతాయండి. ఎక్కువగా హార్వెస్టింగ్ వచ్చేస్తుంటాయి. ఇలా టెర్రస్ పైన వచ్చినప్పుడు మనం మట్టి పాటింగ్ మార్చుకోవడం కానివ్వండి, డైలీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలండి. మనం ఒక 4-5 రోజులు గార్డెన్ పట్టించుకోకుంటే ఇదిగోండి ఇలా పిచ్చిగడ్డి కంపోస్ట్లు కూడా మనం రెడీ చేసేసుకుంటే ఎప్పటికప్పుడు కంపోస్ట్ తీసేసుకో. చూడండి ఎంత సమ్మర్లో అయినా ఆకుకూరలు మనకి ఎంత బాగా వస్తున్నాయో. ఆకుకూరలు కూడా ఉన్నాయి. హార్వెస్టింగ్స్ ఈ మధ్య చూపించడం లేదు కదా, ఇంకా రెగ్యులర్గా హార్వెస్టింగ్లని పెద్ద ఇగోండి గోంగూర కానివ్వండి ఫ్రెష్ అసలుకి. ఇగోండి మనకి సమ్మర్లో కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని గోంగూరలు అవి వేసానండి. మళ్ళీ వేసుకుంటాం. ఆకుకూరలు గోంగూర అట్లాంటివి అయితే కంపల్సరీగా వస్తాయండి, ఏమి ఇబ్బంది లేదు.
ఎప్పుడు 360 రోజులు పండించుకునేటివి. ఈ కొంచెం ఎందుకంటే వంకాయలు కూడా ఎండలకి కొంచెం తగ్గతి, కాకపోతే మనం కొంచెం ఎండ తగ్గించుకునే ప్లేస్లో టెర్రస్ పైన రావడం చాలా కష్టం అండి. ఇలాంటి చిన్న చిన్న కూరగాయలు కానివ్వండి, అలాంటి మనం వచ్చేటివే పెట్టుకుంటూ ఉండాలి. ఇంకా మనకు సొర్ర కానివ్వండి, ఇంకన్నీ అన్నీ ఇంకా ఆల్రెడీ నేను పెట్టేశానండి. కొన్నిట్లో మొలుచున్నాయి కూడా, కొన్ని కొత్త మొక్కలు ఒక 4-5 మొక్కలు అంటే టబ్బుకు 3-4 కానీ పెట్టుకున్నాం అనుకోండి, మనకి నేను ఆల్రెడీ పెట్టేశానండి ఈరోజు అన్ని మొక్కలు. కొన్నిట్లో ఈ టబ్బుల్లో ఆకుకూరలు ఒక టబ్బులో 2 రకాలు కంపల్సరీగా పెడతానండి. ఎందుకంటే మనకి ప్లేస్ లేనప్పుడు కింద ఆకుకూర వేసుకుంటే పైన తీగ జాతులు పెట్టేస్తాను. అలా చేసుకుంటేనే మనకి కొంచెం ప్లేస్ అనేది కలిసి వస్తుంది. ప్లస్ మనకి 2-3 రకాల కూరగాయలు కూడా హార్వెస్టింగ్లకు పనికొస్తాయి కదా, అలా చేసుకుంటాను. ఇదిగోండి చుక్కకూర పెట్టాను. ఇదిగో చుక్కకూర ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కొన్ని బేరగింజలు అలాంటివి పెట్టేశానండి. కాకర ఇదిగో మనం కానీ టెర్రస్ పైనకి ఒక 4-5 రోజులు పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, ఇలా గెడ్లు కూడా పెట్టినప్పటి నుంచి ఇంకొంచెం కేర్ తీసుకుంటూ ఉండాలి. మనం ఎంత జాగ్రత్తగా కేర్ తీసుకుంటే అంత బాగా మనకు హార్వెస్టింగ్లు కూడా రెడీ. ఇదండి ఈరోజు వీడియో వచ్చి. ఈ చిన్న వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.